హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను అండ్ ఎస్పెషలీ నార్మల్ డెలివరీ అవ్వడానికి నేను ఏ పర్టికులర్ ఫుడ్ తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ నేను ఎవ్రీడే మార్నింగ్ 5:30కే లేచేదాన్ని, ఎందుకంటే నా వర్క్ ఆ టైంలో ఉంది కాబట్టి లాగిన్ అవ్వాలి. అండ్ నేను నైట్ అంతా ఏం తినను కాబట్టి మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ థింగ్ నేను నా ప్రోటీన్ మిల్క్ తాగేసేదాన్ని. అది నా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిందే, ఇట్స్ నథింగ్ బట్ మదర్స్ హార్లిక్స్ లాంటిదే. అండ్ ఇలా మార్నింగ్స్ లేచినప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అయితే ఈ మార్నింగ్ వ్యూ, లైక్ సన్సెట్ అండ్ సన్ రైజ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొంతసేపు తర్వాత హాట్ వాటర్ తాగుతాను, బికాజ్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది వెరీ కామన్ కదా. కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ సీరియస్ ప్రాబ్లమ్. సో హాట్ వాటర్ తాగుతూ కొంతసేపు అలా బాల్కనీలో బయట వ్యూ ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను కదా. సో కొంచెం అలా ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వెళ్తాను. యాక్చువల్లీ హాట్ వాటర్ లెగిచిన వెంటనే కూడా తాగొచ్చు, బట్ నాకు అలా తాగుతుంటే కొంచెం నాషియా లాగా అండ్ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుండింది. అందుకే నేను అది స్కిప్ చేసి ఫస్ట్ మిల్క్ తర్వాత వాటర్ తాగేదాన్ని. బేసిక్గా మనం ఎవ్రీడే 3 మేజర్ మీల్స్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా నేను ప్రెగ్నెన్సీలో స్మాల్ మీల్స్ తీసుకునేదాన్ని. సో ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తినడమో తాగడమో అలా చేసేదాన్ని. సో వాటర్ తాగాక కొంచెం గ్యాప్ తీసుకొని నేను ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకునేదాన్ని. ఇది యాక్చువల్లీ నా డాక్టర్ ఎవ్రీడే తాగమని రికమెండ్ చేసింది, బట్ దీని టేస్ట్ కొంచెం నాకు అంత నచ్చక నేను ఆల్టర్నేట్ డేస్ చేసుకునేదాన్ని. ఇందులో నేను హాఫ్ టొమాటో అండ్ హాఫ్ క్యారెట్ హాఫ్ బీట్రూట్ వేసుకొని బ్లెండ్ చేసేదాన్ని. అయిపోయినాక లాస్ట్కి కొంచెం ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండేదాన్ని, సో దట్ కొంచెం మంచి ఒక ట్యాంగీ టేస్ట్ వస్తుందని. టేస్ట్ అయితే ఓకే తాగొచ్చు. ఇది యాక్చువల్లీ మన బ్లడ్ హిమోగ్లోబిన్కి చాలా హెల్ప్ అవుతుంది. లైక్ డెలివరీ టైం కల్లా మన హిమోగ్లోబిన్ మంచిగా మెయింటైన్ చేయాలి, సో దట్ ఆఫ్టర్ డెలివరీ రికవరీ బాగుంటుందన్నమాట. ఇది నా డాక్టర్ రికమెండ్ చేసింది, ఇవన్నీ తనే చెప్పింది నాకు. సో ఇవన్నీ నా బ్రేక్ఫాస్ట్లో చిన్న పార్ట్స్ అనమాట. ఇవన్నీ కలిపి నా బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఒకేసారి కాకుండా చిన్న ఇంటర్వెల్స్లో తీసుకుంటాను నేను. సో ఈ డ్రింక్ అయినాక ఒక 30 minutes 40 minutes అలా వెయిట్ చేసి, ఇది నేను ఫస్ట్ ఫుడ్ అనమాట నాది డే మొత్తంలో. నేను ఇప్పటిదాకా ఏం తినలేదు కదా. సో ఫస్ట్ నేను ఫ్రూట్ తింటాను, ఎందుకంటే మనం ఏదైతే ఫస్ట్ తింటామో అది మన బాడీలో బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఈ ఫ్రూట్ బౌల్ లాగా చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 hour అలా వెయిట్ చేసి నేను నా ఓవర్ నైట్ ఓట్స్ తింటాను. మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తుంటే నేను అది సోక్ చేయడం ఎలాగా అవన్నీ మీకు చూపించాను. సో అందులో మార్నింగ్ నేను ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని, కావాల్సిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ బనానా, యాపిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో సమ్మర్ టైం కదా, అందుకే నేను ఇక్కడ మ్యాంగోస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నాకు టైం టు టైం ఇచ్చి నేను పక్కా తినేలాగా చేసేది మా అమ్మ. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్, ఫర్ హర్. ఈ ఓట్స్ చియా పుడ్డింగ్ అయితే ఇది ఒక్కటే బ్రేక్ఫాస్ట్గా తిన్నా కూడా చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది ఒక డెజర్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎర్లీ మార్నింగ్ లేచి డెజర్ట్ తింటున్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు మోస్ట్ బోరింగ్ పార్ట్, బట్ స్టిల్ తినాలి, తప్పదు. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను తినేదాన్ని. క్యాష్యూ, బాదాం ఇవి 5 తీసుకునేదాన్ని. అండ్ ఈ అంజీర్ అండ్ వాల్నట్ వచ్చేసి 2 తీసుకునేదాన్ని. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ కిస్మిస్ అనమాట. ఇవన్నీ నేను నైట్ సోక్ చేసి, నేను కాదులేండి అమ్మ నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ ఇవి నేను తినేదాన్ని అనమాట. సోక్ చేసుకొని తింటే ఎందుకో డ్రై ఫ్రూట్స్ ఇంకా మంచిదని చెప్తారు కదా, సో అందుకనే అలా సోక్ చేసి తినేదాన్ని. అది అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ స్మాల్ మీల్ వచ్చేసి రాగి మాల్ట్ అనమాట. ఇదైతే నా ఫేవరెట్. ఇది తాగడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఇందులో నేను మిల్క్ మిక్స్ చేసుకొని తాగేదాన్ని. ఇది కూడా చాలా న్యూట్రిషియస్ అండ్ హై కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ అయ్యాక నా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇది నేను లాస్ట్కి పెట్టుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ అన్ని బోరింగ్ స్టఫ్ అయిపోతే తర్వాత మన ఇంట్రెస్టింగ్ స్టఫ్ తినచ్చు కదా. ఫస్ట్ ఇది తినేసాను అనుకో, బోరింగ్ స్టఫ్ అస్సలు తినలేను, అందుకే ఇది నేను లాస్ట్కి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. ప్లేటింగ్ అయితే ఇరగదీస్తుంది మా అమ్మ, ఎందుకంటే ఇలా డెకరేట్ చేసిస్తే కానీ నేను తినేదాన్ని కాదు. ఫుడ్ ఎవర్షన్స్ అయితే పీక్స్లో ఉండేవి నాకు. లంచ్ ప్లేట్ చూస్తేనే నాకేం తినాలనిపించేది కాదు. సో నా లంచ్
లంచ్లో ఎవ్రీడే చికెన్, పప్పు, ఆకుకూర, ఎగ్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ ఉన్నాక ఇంకా కర్రీ ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో కర్రీ కూడా ఏదైనా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలాగా, బట్ ఇవైతే మ్యాండేటరీ. సో నాకు చికెన్, ఎగ్స్ అండ్ ఆకుకూర అంటే ఎంత విరక్తి వచ్చిందంటే బై ద ఎండ్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. బట్ ఎవ్రీడే తినాలని మా డాక్టర్ రికమెండ్ చేశారు. అండ్ అదే కాకుండా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బేబీ గ్రోత్ అనమాట. మార్నింగ్ ఎవ్రీడే 5:30కి లేస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్ నాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఇట్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నాప్స్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ప్రెగ్నెన్సీలో బెస్ట్ పార్ట్ కూడా నాప్స్ అనే చెప్పచ్చు. సో ఈవినింగ్ లేచేసరికి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఈవినింగ్ లేచేసరికి అమ్మ ఇవి నాకు రెడీగా పెట్టింది. నువ్వు లంచ్ తిని చాలాసేపు అయింది, ఇంత గ్యాప్ ఇవ్వకూడదు అని అంటూ ఉంటుంది ఎప్పుడు. సో ఇవి నా ఈవినింగ్ స్నాక్స్. ఇవి కూడా నేను ఒకటేసారి తినను, షార్ట్ ఇంటర్వెల్స్లో తింటాను. అండ్ నా ఈవినింగ్ స్నాక్స్లో ఆరెంజ్ జ్యూస్ అండ్ దానిమ్మ ఎవ్రీడే ఉంటాయి. నేనైతే ఎవ్రీడే ఒక పొమోగ్రనేట్ తినేదాన్ని. ఆరెంజ్ జ్యూస్ కూడా విటమిన్ సి చాలా మంచిది. సో అప్పుడప్పుడు ఇలా స్ప్రౌట్స్ ఆర్ ఏదైనా శాండ్విచ్ అలా యాడ్ చేసుకునేదాన్ని నా ఈవినింగ్ స్నాక్లో. అండ్ నేను నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం తిన్నానో చెప్తానన్నాను కదా. సో ఇదే డేట్స్ అనమాట. సో నా 9th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఎవ్రీడే 6 డేట్స్ తినడానికి ట్రై చేశాను. 6 to 7 యాక్చువల్లీ. 6 డేట్స్ ఒకేసారి తినడం అంటే కొంచెం కష్టం కదా. అందుకే నేను ఏం చేసేదానంటే మార్నింగ్ 3 డేట్స్ అండ్ ఈవినింగ్ 3 డేట్స్ అలా తినేదాన్ని. అండ్ నేను ఇది ఆన్లైన్లో చూసి స్టార్ట్ చేశాను. దీనివల్ల లేబర్ టైం అనేది తగ్గుతుంది. సో చూద్దాం వర్క్ అవుతుందో లేదో. అండ్ ఇక్కడ ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే నేను మొత్తం హెల్దీ ఫుడ్డే అయితే తినలేదు. ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు 1 week or 2 weeksకి ఒకసారి ఇలా ఏదైనా ఆర్డర్ చేసుకొని అయితే తినేదాన్ని. కంప్లీట్గా నేను శుద్ధపూసని అన్ని గుడ్ ఫుడ్ తిన్నానని అయితే నేను చెప్పను. ఎప్పుడైనా క్రేవింగ్స్ వస్తే మెయిన్లీ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ చాలా ఇదిగా ఉంటాయి కదా. సో అప్పుడు ఇలాంటివి తినడం డెఫినెట్లీ తప్పు లేదు. నాకైతే జెస్టేషనల్ డయాబెటీస్ ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ నేను షుగర్ని కంప్లీట్గా స్కిప్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అందుకే నాకు ఎప్పుడైనా ఇలా షుగర్ క్రేవింగ్స్ ఆర్ ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు నేను ఇది ఆర్డర్ చేసుకునేదాన్ని. జెప్టోలో అవైలబుల్ ఉండేది. ఇది ఏంటంటే కంప్లీట్లీ లో క్యాలరీ అండ్ 0 షుగర్ ఉంటుంది. సో కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్లీ డిన్నర్. సో డిన్నర్కి నేను ఫ్యూ డేస్ చపాతీ తినేదాన్ని, కానీ ఎందుకో నాకు ఆ వీట్ అనేది అంత సెట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం గట్కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే నేను తర్వాత చపాతీని అయితే స్కిప్ చేశాను. ఇక్కడ నేను చూపించేది బ్రాక్లీ కర్రీ. సో బ్రాక్లీ చాలా మంచిదని విన్నాను, కానీ దాన్ని ఒకరోజు సాలెడ్గా తినడానికి ట్రై చేశాను. మీరు నా లాస్ట్ వీడియోలో చూసుంటే. కానీ నాకు అసలు సాలెడ్గా నచ్చలేదు. అందుకే కర్రీలాగా ట్రై చేశాను. కర్రీలాగా కొంచెం బెటర్. సో రోటీస్ బదులు నేను ఎక్కువగా టిఫిన్స్ తినడానికి ట్రై చేసేదాన్ని, లైక్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ ఎనీథింగ్ లైట్ అనమాట. సో దట్ నైట్ అంతా నా పొట్ట చాలా లైట్గా అనిపిస్తుంది, గ్యాసీగా అనిపించకుండా. సమ్ టైమ్స్ సాలెడ్ కూడా ట్రై చేసేదాన్ని, ఎస్పెషలీ ఈ చిక్ పీస్ సాలెడ్. ఇది చాలా హై ప్రోటీన్, కానీ కొంచెం అగైన్ మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. బట్ మీకు సెట్ అయితే ట్రై చేయండి. సో ఇదే అండి నేను నా ప్రెగ్నెన్సీలో ఫాలో అయిన డైట్. ఇట్స్ అ వెరీ సింపుల్ హోమ్ మేడ్ డైట్. దీంతోపాటు నేను నా ఎక్సర్సైజెస్ అండ్ యోగా కూడా కంటిన్యూ చేశాను. సో అవి కూడా నేను వేరే వీడియోలో యాడ్ చేస్తాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో కూడా షేర్ చేయండి. మీకు ఇందులో ఏ రెసిపీస్ బాగా నచ్చాయి, ఏది మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే మీ కామెంట్స్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. And I'll see you in another video. Take care. Bye.